So hi friends, this is the last video for the social security అండి. సో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏంటేంటి ఉన్నాయి మనకి ఇండియాలోనే అనేది కొన్ని మెయిన్ స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి యాక్చువల్గా ఇండియాస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో మనకి దేనికోసం సోషల్ ఇన్సూరెన్స్, సోషల్ అసిస్టెన్స్ ఉంటుందని చెప్పాను కదా. సో దేనికోసం ఇస్తారు అంటే మ్యాక్సిమం పెన్షన్ గురించి ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, మెడికల్ బెనిఫిట్, మ్యాటర్నిటీ బెనిఫిట్, డిజేబిలిటీ బెనిఫిట్ అండ్ గ్రాట్యుటీ బెనిఫిట్. సో దీస్ 5 ఆర్ ఇంపార్టెంట్. సో వీటి మీద ఉన్న యాక్ట్స్ని మనకి లేబర్ కోడ్లో, సోషల్ సెక్యూరిటీ లేబర్ కోడ్లో 5 కోడ్స్ని కూడాను సబ్జ్యూమ్ చేయడం జరిగింది, రైట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే కనుక మన ఇండియన్ పాపులేషన్ నియర్లీ 130 crores పీపుల్ కూడాను మ్యాక్సిమం మనకి ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నారా, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నారంటే మ్యాక్సిమం ఆఫ్ పాపులేషన్ ఏ వర్క్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోనే ఎంగేజ్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మే నాట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ స్కీమ్స్ కదా. బట్ ఇండియన్ సిటిజన్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ దేర్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఏదైనా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్న ఎంప్లాయర్స్కి కూడాను దే ఆర్ ఎంటైటిల్ టు కవరేజ్ ఆల్ దీస్ స్కీమ్స్ అనమాట. బట్ ఇప్పుడు వచ్చిన న్యూ లేబర్ కోడ్ మనకి మోస్ట్లీ ఆగస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి. దీనిలో ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి కూడాను కొన్ని స్కీమ్స్ని వర్తించడం జరుగుతుంది. లైక్ ప్రధానమంత్రి లఘు వ్యాపార యోజన అని కానీ, దెన్ సమ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గిగ్ వర్కర్స్కి, ప్లాట్ఫామ్ వర్కర్స్కి కూడా వర్తించాలి అని చెప్పేసి ఉంది కదా. అది నేను మీకు డీటెయిల్గా న్యూ లేబర్ కోడ్, ఎగ్జిస్టింగ్ లేబర్ కోడ్ డిఫరెన్సెస్ అన్నది కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకు. క్లియర్? అయితే మనకి ఉన్న ఈ సోషల్ సెక్యూరిటీలో మేజర్ ప్లాన్స్ ఏంటంటే కనుక మనకి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఏదైతే మీరు ఈపీఎఫ్ఓకి ప్రిపేర్ అవుతున్నారో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మేజర్ సోషల్ సెక్యూరిటీ ప్లాన్స్ ఈ రెండు కూడాను. అంటే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో పెన్షన్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈపీఎఫ్ఓ రన్స్ ఆన్ ఏ పెన్షన్ స్కీమ్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఈపీఎఫ్ఓ ద్వారా ఏంటంటే కనుక ఓల్డ్ ఏజ్కి, డిజేబిలిటీకి రెండింటికి కూడా సపోర్ట్ చేస్తుంది దర్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్. దే విల్ గెట్ ద బెనిఫిట్స్ టు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కవర్స్ లో ఎర్నింగ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి థ్రెషోల్డ్ వాల్యూ ఏం చెప్పాను మీకు, అప్పర్ వాల్యూ ఐ థింక్ 21,000 కదా. ప్రీవియస్లీ 15,000 ఉండేది, 21,000 చేశారు. అంటే మినిమం శాలరీ 21,000 ఉంటే అంటే బిలో 21,000 అలా ఉంటే దే ఆర్ ఆల్ కవర్ అండర్ ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పాను మీకు, రైట్. సో వాళ్ళకి ఏంటంటే కనుక బేసిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం కానీ జరుగుతుంది త్రూ దిస్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దెన్ ఇక్కడ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎక్స్క్లూడింగ్ మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అని అన్నారు. సో ఒక్కసారి ఈ పాయింట్ని మీరు గూగుల్లో సర్చ్ చేయండి వెదర్ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్గా కాదా అని చెప్పేసి. ఓకే, బట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నార్మల్గా అయితే మణిపూర్కి అండ్ అరుణాచల్ ప్రదేశ్కి ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు అని ఉందన్నమాట. దెన్ మనకి రీసెంట్లీ లాంచ్ చేసిన యాప్స్లో ఫస్ట్ వన్ అంటే అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. సో ఎవరికైతే 60 years ఏజ్ వస్తుందో అటల్ పెన్షన్ యోజన అని ఉంది, రైట్. పెన్షన్ అంటే ఇక్కడ ఏంటి, 60 years టైంలోని ఏజ్ 60 years వచ్చినప్పుడు ఎవరికైతే పెన్షన్ ఫిక్స్డ్ మినిమం పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, డిపెండింగ్ ఆన్ దేర్ కాంట్రిబ్యూషన్, రైట్. సో వాళ్ళ ఎంట్రీ లెవెల్స్ ఉంటాయి, ఏజ్ ఎంట్రీ ఉంటుంది. సో త్రూఅవుట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ తరపున ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది అండ్ మనము కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి. అది ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలనేది మీకు చెప్తాను. నార్మల్గా అటల్ పెన్షన్ యోజన అంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎవరైతే అటల్ పెన్షన్ యోజన ఉంటారో దే విల్ రిసీవ్ ద ఫిక్స్డ్ మినిమం పెన్షన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years, రైట్. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దేర్ కాంట్రిబ్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. అలాగే విధంగా జాయినింగ్ అటల్ పెన్షన్ యోజనలోకి మినిమం ఏజ్, ఎంట్రీ ఏజ్ అంటే కనుక 18 years. 18 years అయిన తర్వాత మనం అటల్ పెన్షన్ యోజనలో ఎన్రోల్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం అప్ టు 40 years, రైట్. 18 yearsలో జాయిన్ అయితే మన కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది. అదే 40 yearsలో జాయిన్ అయితే కొంచెం కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్ ద 50% ఆఫ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ ఆర్ 1,000 rupees per annum, ఏదైతే అది, రైట్. ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, 50% ఆఫ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ 50% ఆర్ 1,000 rupees per annum, విచ్ ఈజ్ లోవర్. ఏ తక్కువ అయితే అది ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, who are not a members of the any statutory social security scheme and who are not income taxpayers.
ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళంటే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంటుందని అర్థం కదా. సో ఇక్కడ ఏంటంటే కనుక పూర్ పీపుల్కి పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక హూ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ఎనీ స్టాట్యూటరీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి మెంబర్ కానప్పుడు, అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కానీ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి రాని వ్యక్తులు, అదేవిధంగా హూ ఆర్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్. అదేవిధంగా పెన్షన్ ఫండ్ అనేది దట్ విల్ బీ అవైలబుల్ టు ద స్పౌస్ ఆన్ ద డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఒకవేళ చనిపోయినట్లయితే అది ఫీమేల్ అయినా మేల్ అయినా అవ్వచ్చు. చనిపోయినడేలా వాళ్ళ యొక్క స్పౌస్కి భార్య లేదా భర్తకి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పెన్షన్ కార్పస్ అనేది వుడ్ బి రిటర్న్ టు ద నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మినిమం ఏజ్ 18 years 40 years. మనకి నాట్ ఓన్లీ అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్లో మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉంది. సో దానిలో కూడా మనకి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ మీన్స్ ఇక్కడ ఇయర్స్ అనమాట. ఎంట్రీ ఏజ్ మ్యాక్సిమం ఏజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అటల్ పెన్షన్ యోజనలో 18 to 40. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 18 to 50 years చూడండి, 18 to 50 years. అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అయితే 18 to 70 years. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, 2 lakh rupees ఇవ్వడం జరుగుతుంది. వుడ్ బి అవైలబుల్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ ద ప్రీమియం ఆఫ్ 330 rupees per annum బై ద సబ్స్క్రైబర్. మనకు ఎవరైతే జన్ధన్ అకౌంట్స్ ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ఎన్రోల్ అవుతే కనుక మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఎవ్రీ ఇయర్ 330 rupees కట్ అవుతుందండి. ఓకే, సో ఆఫ్టర్ అవర్ డెత్ చనిపోయిన తర్వాత మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకారం 2 lakhs rupees అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ద పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 18 to 50 years. ఓకే, జీవన్ జ్యోతి. సో ఇది హియర్ ఆటో డెబిట్ ఫెసిలిటీ ఈస్ దేర్. దెన్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట, రైట్. సో రిస్క్ కవరేజ్ విల్ బి 2 lakh rupees. ఇంతకుముందు ఎంత ఉండేది అది కూడా ఇప్పుడు 2 lakhs చేసేసారు ఫర్ యాక్సిడెంటల్ డెత్. అండ్ ఫుల్ డిజేబిలిటీ ఉంటే 1 lakh ఇస్తారనమాట ఫర్ పార్షియల్ డిజేబిలిటీ. ఓకే, బట్ ఇక్కడ ప్రీమియం ఎంత, 12 rupees per annum. ఈ ప్రీమియమ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతికి అయితే 330 rupees per annum, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి అయితే 12 rupees per annum. క్లియర్? వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్? 18 to 70 years. సో హియర్ విత్ ఏ బ్యాంక్ అకౌంట్తో మనం ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ ద్వారా మనం దీనిలో ఎన్రోల్ అవ్వచ్చు. విత్ ఏ ప్రీమియం వుడ్ బి కలెక్టెడ్ త్రూ ద ఫెసిలిటీ ఆఫ్ ఆటో డెబిట్ ద్వారా కట్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రీమియం హియర్? 2 lakh rupees ఫర్ ద యాక్సిడెంటల్ డెత్ అండ్ ఫుల్ డిజేబిలిటీ అండ్ 1 lakh ఫర్ ద పార్షియల్ డిజేబిలిటీ. అదేవిధంగా ఫార్మర్స్కి ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అండర్ దిస్ స్కీమ్ గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్ డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ 6,000 rupees 3 installments ఇస్తారనమాట. 2,000 rupees ఎవ్రీ ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది, రైట్, ఎవ్రీ 4 monthsకి. సో నౌ వీ హ్యావ్ 12 months కదా, 12 monthsని 3 installments అంటే ఎవ్రీ 4 monthsకి ఒకసారి 2,000 రూపాయలు ఫార్మర్ అకౌంట్లో పడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైట్, every 4 months into the Aadhaar bank accounts eligible land holding. ఇంతకు ముందు ఏంటంటే కనుక 2 hectares మార్జిన్ ఉంటుంది అనమాట, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అని. ఇప్పుడు ఆల్ ల్యాండ్ హోల్డింగ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి పెట్టడం జరిగింది. ఓకే, నేను దీన్ని మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే క్లాస్లోని. అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడాను. ఓకే, దాని ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. సో ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన ప్రకారం ఏంటంటే కనుక ఫార్మర్స్ 18 to 40 years ఏజ్లో ఉన్నవాళ్ళు దే కెన్ ఎన్రోల్ దిస్ అకౌంట్ అనమాట, ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. సో దీన్ని బట్టి అంటే కనుక ఫార్మర్కి 18 to 14 years ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళు మంత్లీ కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత దే విల్ గెట్ ఏ 3,000 rupees మంత్లీ పెన్షన్ ఆఫ్టర్ రీచింగ్ ద 60 years. 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి 3,000 రూపాయలు మంత్లీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్, ఇక్కడ ఫార్మర్స్ ఇక్కడ వచ్చేసి ఏంటి కనుక లెస్ దెన్ 2 hectares అన్నారు, బట్ నాట్ నౌ దిస్ కండిషన్ ఈజ్ నాట్ దేర్. ఐఎమ్ సారీ, ఈ పీడిఎఫ్ని ఎడిట్ చేయలేదు. సో 2 hectares ఏం కాదు, ఇప్పుడు అందరు ఫార్మర్స్ కూడా ఇది వర్తిస్తుంది హూ ఆర్ కరెంట్లీ బిట్వీన్ 18 to 40 years అనేది ఇక్కడ ఇంపార్టెంట్. హియర్ అటల్ పెన్షన్ యోజనకి 18 to
49, రైట్. అటల్ పెన్షన్ యోజనకి 18 to 40 ఇయర్స్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతికి 18 to 50 ఇయర్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి 18 to 70. నౌ ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కూడాను 18 to 40 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2019 ఆగస్ట్ 9 నుంచి కూడా మనకి ఫార్మర్ పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఎవరు ఇన్సూరర్ అంటే కనుక ఎల్ఐసి అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ బేస్డ్ ఆన్ దేర్ ఎంట్రీ ఆఫ్ ఏజ్ 18 ఇయర్స్, 18 ఇయర్స్లో అనుకోండి 55 రూపీస్ కాంట్రిబ్యూషన్ చేస్తే సరిపోతుంది. అలా బేస్డ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఎంట్రీ బట్టి కాంట్రిబ్యూషన్ లెవెల్స్ ఉంటుంది. 55 రూపీస్ టు 200 రూపీస్ అని, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఎంట్రీ, రైట్. ద పెన్షన్ ఫండ్ టిల్ దే రీచ్ ద రిటైర్మెంట్ డేట్కి వచ్చినంత వరకు కూడాను పెన్షన్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫార్మర్స్ మంత్లీ కాంట్రిబ్యూషన్ చేయాలండి. అక్కడ అమౌంట్ ఏంటంటే కనుక 55 రూపీస్ నుంచి 200 రూపీస్. ఆ 55 రూపీస్ నుంచి 200 రూపీస్ అనేది బేస్డ్ ఆన్ దేర్ కాంట్రిబ్యూషన్, బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ ఎంట్రీ. 18 ఇయర్స్ తర్వాత ఎంట్రీ అయ్యారనుకోండి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనలోకి, 18 సంవత్సరాలప్పుడు ఎంటర్ అయితే కనుక 55 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఓకే, అదే 40 సంవత్సరాల వయసులో కనుక వెళ్తే కనుక 200 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇదేది మ్యాండటరీ స్కీమ్ ఏం కాదు, ఆప్షనల్ స్కీమ్ అనేది. సో త్రూ కామన్ సర్వీస్ సెంటర్స్ మనకు ఉన్నాయి కదా, సో దాని ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు ఫార్మర్స్ అందరూ కూడాను. మీకు తెలిసిన ఫార్మర్స్ ఎవరైనా ఉంటే, తెలిసే ఉంటారు ఆల్మోస్ట్, సో వాళ్ళకి కూడా చెప్పండి ఇఫ్ దే ఆర్ అన్నోన్ టు దిస్ స్కీమ్. సో 60 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫార్మర్స్ ఎలాంటి వరకు చేయలేరు కదా. సో 3000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది వాళ్ళకి. సో వీళ్ళు ఎన్రోల్మెంట్ అవ్వడానికి, కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఎన్రోల్మెంట్ అవ్వడానికి 30 రూపీస్ అనేది సెంటరే పే చేస్తుంది ఫర్ ఎవ్రీ ఎన్రోల్మెంట్ టు ఎన్షూర్ దట్ స్కీమ్ విట్నెస్ మ్యాక్సిమం కవరేజ్, రైట్. సో మనము అంటే ఎవరైతే ఎన్రోల్ అవుతారో ఫార్మర్ కామన్ సర్వీస్ సెంటర్స్కి ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన. లఘు వ్యాపారి అంటే కనుక ఎవరు, ట్రేడింగ్ చేసే వ్యక్తులు. సో వీరికి కూడాను ఏంటంటే కనుక మంత్లీ పెన్షన్ ఇప్పుడు 60 ఇయర్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత దే కెన్ ఆల్సో గెట్ ద 3000 రూపీస్ మంత్లీ పెన్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అగైన్ ఇక్కడ ఎన్రోల్మెంట్ ఇయర్స్ ఏంటి, 18 to 40 ఇయర్స్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ సమ్ థ్రెషోల్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఆల్ షాప్ కీపర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టర్నోవర్, జిఎస్టీ టర్నోవర్ ఇయర్లీ 1.5 crores కంటే బిలో ఉండాలి. ఓకే, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఈ ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజనలో ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటిదాకా దిస్ స్కీమ్ విల్ బెనిఫిట్ మోర్ దెన్ 3 crore స్మాల్ షాప్ కీపర్స్ అండ్ ట్రేడర్స్ టు. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే సరిపోతుంది, అలాగే ఓన్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్సెప్ట్ దిస్ మరి ఇంకేమీ అవసరం లేదు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఎక్కడైనా సరే అక్రాస్ ద కంట్రీ ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో ఈ స్కీమ్ని ఫస్ట్ జార్ఖండ్ నుంచి కూడాను మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు ఎలిజిబుల్, ఎవరైతే అప్లికెంట్ షుడ్ నాట్ బి కవర్డ్ అండర్ ద నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కానీ, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్స్ కింద, ట్యాక్సెస్. సో వీళ్ళెవరు ఆల్రెడీ వీళ్ళందరికీ కవరేజ్ వస్తుంది కాబట్టి దే ఆర్ నాట్ కమ్స్ అండర్ ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన. ఓకే, సో ద అప్లికెంట్స్ షుడ్ నాట్ బి కవర్డ్ అండర్ దీస్ ఈపీఎఫ్ఓ అండ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ మేక్ ద మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్, సేమ్ అమౌంట్. సబ్స్క్రైబర్ ఎంత అమౌంట్ పే చేస్తే అంత రిమైనింగ్ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పే చేస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సమ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇన్ ఇండియా. అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అండ్ ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అండ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా. దెన్ క్వశ్చన్స్ మనకి ఇందులో ఎలా వస్తాయి అన్నది జస్ట్ చెక్ చేద్దాము. ఎందుకంటే 2015 పేపర్లో ఈపీఎఫ్ఓలోని మ్యాక్సిమం క్వశ్చన్స్ స్కీమ్స్ మీద వచ్చాయి మనకి. సో సారీ అండి, మనకి ఈపీఎఫ్ఓ 2017 పేపర్, నాట్ 2015 పేపర్. 2017 పేపర్లో 90 క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అమౌంట్ ఆఫ్ ద యాన్యువల్ ప్రీమియం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సురక్ష బీమా యోజనలో యాన్యువల్ ప్రీమియం ఎంత చెల్లించాలండి సబ్స్క్రైబర్? ఈజీగా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్, 12 రూపీస్. ఇన్ కేస్ ఆఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన 330 రూపీస్ per annum, రైట్. See here next 89 question చూడండి. Which one of the following statement is not correct Atal pension Yojana? So there is a guarantee minimum monthly pension for the subscribers ranging between 1000 and 5000 per month. The benefit of minimum pension would be guaranteed by the Government of India. Government of India contribution 50% of the subscribers contribution 1000 rupees per annum, which is lower. So this option is correct.
రైట్. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది నాట్ కరెక్ట్ ఆప్షన్లోకి రాదు, రైట్, బికాస్ దిస్ వన్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఏజ్డ్ అబోవ్ 40 years. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఏజ్డ్ అబోవ్ 40 years. 40 years పైబడిన సిటిజన్స్ అందరికీ అటల్ పెన్షన్ యోజన వర్తిస్తుందా? నాట్, దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఎప్పుడైనా మనకి ఆప్షన్స్లోని ఆల్ అలాంటివి ఏవైనా వర్డ్స్ వచ్చినప్పుడు, ఆల్, ఓన్లీ లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు చూడండి, ఎందుకంటే దానిలోనే మనకి రాంగ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏజ్డ్ అబోవ్ 60 years వస్తే మినిమం పెన్షన్ అనేది 3000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రైట్. ఇక్కడ ఆల్ సిటిజన్స్ కాదు, ఎవరైతే సబ్స్క్రైబర్ అవుతారో దట్ కూడా సబ్స్క్రైబర్ ఏజ్ 18 to 40 years, రైట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ హియర్. సో దిస్ బెనిఫిట్ మినిమం పెన్షన్ వుడ్ బి గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. So this one is the correct answer. And next, there is a guarantee minimum pension 1000 rupees to 5000 rupees per month. This one is also correct based on their subscriber contribution. So pension is guaranteed by the central government of India, right? So this one is a wrong one. Like this manaki social security మీద questions వస్తాయండి. Clear? So థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. డూ సబ్స్క్రైబ్. అండ్ స్పెసిఫిక్గా మీకు ఏదైనా టాపిక్ మీద కావాలి అంటే కనుక నాకు అది టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ అండి.